హై వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18 సీజన్ లో ఎలిమినేట్ అయిన టీమ్స్ లో చూసుకుంటే కనుక లక్నో సూపర్ జైంట్స్ కి ఎక్కడ కాంబినేషన్స్ వర్కౌట్ కాలేదు. ఎందుకంటే రిషబ్ పంత్ 27 కోట్లు కొనుగోలు చేసిన తర్వాత అతని మీద కెప్టెన్సీ ప్రెషర్ కానీ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ కానీ కంప్లీట్ గా ఉన్నట్టే కనిపించింది. అటు బ్యాటర్ గా ఫెయిల్ అయ్యాడు, అటు కెప్టెన్ గా కూడా కొన్ని మ్యాచ్ల్లో అతని మీద ట్రోలింగ్ కూడా వచ్చింది. అంటే వాళ్ళ అతని వ్యూహాలు సరైన స్థాయిలో లేవు అని చెప్పేసి. సో మిగిలిన టీంలో ఎక్కడ ఏ స్టార్ ప్లేయర్స్ కూడా చాలా మంది వాళ్ళు రెగ్యులర్ గా కంటిన్యూస్ గా విఫలమవుతూనే ఉన్నారు. సో మరి లక్నో విఫలమవడానికి, లక్నో ప్లే ఆఫ్ చేరకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? సో దీని గురించి మనతో మాట్లాడడానికి జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ సుధీర్ మహావతి. సుధీర్ గారు, సో లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ కి సంబంధించి అంటే మనం ఈ టోర్నమెంట్ మొత్తం పెర్ఫార్మెన్స్ మీద మీ కామెంట్ ఏంటి? ఎందుకంటే ఎక్కడ ఫెయిల్ అయింది ఆ టీం? ఒకటి నరేష్, వెన్ యూ గోయింగ్ టు సచ్ అ బిగ్ టోర్నమెంట్, ముఖ్యంగా బౌలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం బ్యాటింగ్ పైన చాలా అంటే ఆశలు పెట్టుకుంటూ ఉంటారు కానీ బట్ బౌలర్స్ మీకు ఎక్కువగా మ్యాచెస్ గెలిపిస్తుంటారు. సో బౌలింగ్ విభాగంలో నేను అనుకుంటాను వాళ్ళు ఫారిన్ బౌలర్స్ సెలెక్షన్ లో అసలు యాక్చువల్గా ఒక మిస్టేక్ చేశారు. వాళ్ళందరూ కూడా చూడండి, ఆడిన మ్యాచెస్ లో మీకు మాక్సిమం ప్రతిసారి కూడా మున్నంటి ఓవర్ కి వచ్చి ఆడడం చూసాం అగైన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్. బట్ అంతకంటే ముందు ప్రతి మ్యాచ్ లో కూడా ఆ, మిచెల్ మాష్, తర్వాత మార్క్రమ్, పూరన్ అండ్ మిల్లర్. సో ఈ ఫోర్ బ్యాటర్స్ ను ఆడిస్తూ వచ్చారు. అండ్ ఇండియన్ పేస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకు ఇంజరీస్ కూడా కొంచెం నేను అనుకుంటాను కొంపముంచాయి. బికాస్ స్టార్టింగ్ లో మయాంక్ యాదవ్ లేకపోవడం, ఆ తర్వాత మళ్ళీ వచ్చి దూరం అయిపోయినాడు. ఆవేష్ ఖాన్ యొక్క ఫామ్ కొంచెం ఇన్కన్సిస్టెన్స్ గా లేకపోవడం అనేది, అండ్ శార్దుల్ ఠాకూర్, ఐ డోంట్ నో ద రీజన్ యాక్చువల్లీ. మధ్యలో 3-4 మ్యాచెస్ ఆడలేదు, అంత పెద్ద ఇంజరీ కూడా లేదు అతనికి. బట్ మళ్ళీ తర్వాత కంబ్యాక్ చూసాం అతను నుండి. సో అతడు కూడా నేను అనుకుంటాను అతడు ఒక్కడే కొంచెం స్టార్టింగ్ లో కొంచెం మంచి బౌలింగ్ కనబరిచాడు. అండ్ వాళ్ళ స్టార్టింగ్ నేను ఏమనుకుంటానంటే వైజాగ్ లో ఇట్ కుడ్ బీన్ ఫెంటాస్టిక్ స్టార్ట్ ఫర్ దెమ్ అండి. బికాస్ 65 for 5 అప్పుడు వాళ్ళ అవకాశాన్ని కోల్పోయినారు అసలు. బికాస్ ఒక మంచి గెలిచే మ్యాచ్, వాళ్ళ గ్రిప్ లో ఉన్నటువంటి మ్యాచ్ ఎప్పుడైతే కోల్పోయినారో అక్కడ నుంచి నేను ఏమనుకుంటానంటే కొంచెం కాన్ఫిడెన్స్ మెల్లమెల్లగా వాళ్ళకి లో అవుతూ వచ్చింది. అండ్ ఆ తర్వాత వరుసగా వాళ్ళు గెలవలేకపోయినారు. ఒక కపుల్ ఆఫ్ మ్యాచెస్ వరుసగా గెలిచారు, నాట్ మళ్ళీ ఓన్లీ అగైన్ కపుల్ ఆఫ్ వైజాగ్ లూజ్ మ్యాచ్, కావడం. చాలా మ్యాచెస్ లో కూడా వాళ్ళు దగ్గరగా వచ్చి గెలిచే మ్యాచ్ లో ఓడిపోయారు. అబ్సల్యూట్లీ అండి, గెలిచే మ్యాచెస్ ఓడిపోయినారు. అండ్ ఖచ్చితంగా గెలిచే మ్యాచ్ లో బౌలింగ్ కొంచెం వీక్ గా ఉండడం చూసాం. ఒక స్పార్క్ ఎవరంటే ఈ టోర్నమెంట్ మొత్తంలో కొంచెం రతి అనే బౌలర్ కొంచెం స్పార్క్ కనబడ్డారు. బిష్నయ్ కూడా అంత పెద్ద చెప్పుకోదగ్గ బౌలింగ్ కంప్లీట్లీ కనబడలేకపోయాడు. అవుట్ ప్లేడ్ వాళ్ళు బిష్ణోయ్ బౌలింగ్ ని. అవుట్ ఐ ప్లేడ్. థింక్ బ్యాటర్స్ ఆర్ కంప్లీట్లీ దే ఆర్ రెడ్, కంప్లీట్ గా చదివేసినట్టు కనిపించింది మనకి. అబ్సల్యూట్లీ నిన్న చూసాం కదా, నిన్నటి మ్యాచ్ లో మొన్నటి మ్యాచ్ లో బిష్ణోయ్ ఓవరే టర్నింగ్ సాయి పాయింట్, సుదర్శన్, 26 రన్స్ ఇచ్చేసాడు. అబ్సల్యూట్లీ సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ అతన్ని చాలా ఎఫర్ట్లెస్ గా ఆడడం చూసాం. సో అతడు కూడా ఆఫ్ కలర్ గానే కనబడ్డాడు. వాళ్ళకు పేస్ విభాగాల్లో ఇంజరీస్ కొంపముంచాయండి. అండ్ బ్యాటింగ్ లో అఫ్ కోర్స్ రిషబ్ పంత్ యొక్క ఫెయిల్యూర్ కూడా మనం యాడ్ చేయాలి. బికాస్ కీలకమైనటువంటి మ్యాచెస్ లో, ఈవెన్ మొన్నటి మ్యాచ్ లో కూడా ఐ డింట్ అండర్స్టాండ్ వై డిడ్ ఈ కమిట్ నెంబర్ 3 పొజిషన్, పూరన్ పొజిషన్ అది. అండ్ అక్కడ ఆ 4-5 బాల్స్ వేస్ట్ చేయడం అనేది కూడా కొంచెం ప్రెషర్ లోకి తీసుకొచ్చింది. ఇంకా కొంచెం 10-15 రన్స్ ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉండింది వాళ్ళకు. దేవర్ ఆఫ్టర్ ఫ్లయింగ్ స్టార్ట్ అండి. 110+ రన్స్ ఆల్రెడీ 10 overs లో వాళ్ళు స్కోర్ చేశారు ఓపెనర్స్ ఇద్దరు. అండ్ ఆ తర్వాత పూరన్ లాంటి బ్యాటర్ రాకుండా రిషబ్ పంత్ స్వయంగా రావడం, అక్కడ కూడా నేను అనుకుంటాను అది వర్కౌట్ కాలేదు వాళ్ళకు. సో అండ్ మిడిల్ ఆర్డర్ లో మీరు పంత్ ఫెయిల్యూర్ కి రీజన్స్ ఏం చెప్తారు? ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ అనుకోవాలా, కెప్టెన్సీ ప్రెషర్ అనుకోవాలా? ఎందుకని ఈ సీజన్ లోనే అతను నేనేమనుకుంటానంటే performance- నేనేమనుకుంటానంటే క్రికెట్ లో ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది. బికాస్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటారు. అది ప్రెషర్ అని కాదు, కానీ ముఖ్యంగా ఏంటంటే అతనికి T20లో అంత ప్రాక్టీస్ కూడా ఈ మధ్యలో లేదు. రియల్ గా చెప్పాలంటే పాపం ఆ ఇన్సిడెంట్ తర్వాత అతడు టీంలో మీరు చూడండి, వరల్డ్ కప్ లో ఉన్నప్పుడు కూడా ప్రతిసారి అతనికి ఛాన్స్ రాలేదు. అండ్ అట్లాగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఉన్నాడు, ఛాంపియన్స్ ట్రోఫీలో పవిలియన్ కి పరిమితం అయిపోయినాడు. ఛాంపియన్స్ ట్రోఫీ అంటే 50-50. బట్ ఇంగ్లాండ్ తో ఆడినప్పుడు కూడా అతన్ని తీసుకోలేదు. సో 2020లో నేను ఏమనుకున్నాను, 2022 తర్వాత 2020 ఫార్మాట్ లో పెద్ద ప్రాక్టీస్ అతనికి లభించలేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ ముఖ్యంగా అంటే టాప్ 3 బ్యాటర్స్ వాళ్ళు ఫస్ట్ 4-5 మ్యాచెస్ లో రన్స్ ఎక్కువగా కొట్టడం తోటి రిషబ్ పంత్ కు అనుకున్నట్టుగా ఛాన్సెస్ రాలేదు. సో కొంచెం సెట్ అయ్యి కొట్టే అవకాశం లేదు. బట్ అతని ఫెయిల్యూర్ కు మరొక రీజన్ ఏంటంటే యూ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ నరేష్. అందులో దానికి మీరు ఎప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వకూడదు. అండ్ రిషబ్ పంత్ నేనేమనుకుంటాను, హీ హాజ్ నాట్ లర్న్ ఫ్రమ్ హిస్ మిస్టేక్స్.
సీనియర్స్ ప్రతిసారి చెప్తూనే ఉన్నారు. సునీల్ గవాస్కర్ లాంటి వాళ్ళైతే లెజెండరీ క్రికెటర్ ఎప్పుడు చెప్తారు, రిషబ్ పంత్ లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి టాలెంట్ ను అతడు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. కొంచెం కేర్ఫుల్ గా ఆడడం కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అంటే ప్రతిసారి కూడా అదే ఫ్రీ స్టైల్లో ఆడి చేసిన తప్పు చేయడం అనేది ప్రతిసారి చూసాం అన్నది. సో యస్ రిపీటెడ్ దోస్ మిస్టేక్స్ అండి. అదే షాట్ అవుట్ కావడం, అట్లాగే అవుట్ కావడం, కొంచెం షార్ట్ సెలెక్షన్ లో నేను అనుకుంటాను అతను కొంచెం జాగ్రత్త తీసుకోలేదు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. ఎందుకంటే వెన్ యూఆర్ లీడింగ్ ఎ సైడ్ నరేష్, ఎప్పుడు కూడా ఒక డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ మీ షోల్డర్స్ పైన ఉంటుంది. సో అప్పుడు మీ స్టైల్లో కొంచెం మార్పులు తీసుకోవచ్చుకోవాలి. ఆ మార్పులు నేను ఏమనుకుంటానంటే తీసుకురాలేదు. అండ్ దాట్ ఐ థింక్ ఈస్ ద బిగ్ రీజన్ ఫర్ హిస్ ఫెయిలియర్. ఆల్రెడీ మీరు ఇందాక కొన్ని మెన్షన్ చేశారు. కంప్లీట్ గా బ్యాటింగ్ ఆర్డర్ లో టాప్ 3 మీద ఆధారపడిపోయినట్టు మనకు స్పష్టంగా అర్థమైపోయింది. ఏదైతే మిచెల్ మార్ష్ కానీ, అబ్సల్యూట్. కానీ యా యా కానీ అంటే ఎందుకు మిగిలిన మిడిల్ ఆర్డర్ కానీ మిగిలిన బ్యాటర్ల మీద అంతగా ఫోకస్ రాలేదనుకుంటా. యా ఫోకస్ రాలేదు. సమాధ్ ఆల్సో, ఐ మీన్ సమాధ్ అండ్ తర్వాత బదాన్ని కూడా కొంచెం పర్వాలేదు అనిపించుకున్నారు. బట్ మిల్లర్ రోల్ నేనేమనుకుంటానంటే ఈ సంవత్సరం అంత పెద్ద గొప్పగా కనబడలేదండి. సో కనపడలేదు. మీరు షమార్ జోసెఫ్ లాంటి బౌలర్ ఉన్నప్పుడు, మంచి బౌలర్, మంచి రెప్యుటేషన్ ఉంది అతనికి, కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో ఆడిస్తే ఏమయ్యేది? అతనికి ఛాన్స్ ఇవ్వలేదు, చివరికి అతను వెళ్ళిపోవాల్సి వచ్చింది ఈ సస్పెన్షన్ కారణంగా. అండ్ ఈజ్ నాట్ కమ్ బ్యాక్ ఆల్సో బికాస్ వెస్టిండీస్ సిరీస్ ఉంది కనుక. సో ఆ తర్వాత ఓవర్ కింద తెచ్చుకున్నట్టు వాళ్ళు చాలా లేట్ గా వచ్చారు. అతను స్టార్టింగ్ నుంచి ఒకవేళ ప్లాన్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఓపెన్ పెట్టారు. ఎందుకంటే శార్దుల్ ఠాకూర్ ఫస్ట్ 3-4 మ్యాచెస్ తర్వాత దూరం అయిపోయినాడు. చిన్న ఇంజరీ అన్నారు. ఆ తర్వాత ఆ, కోలుకున్న తర్వాత కూడా అతన్ని తీసుకోలేదు. ఆవేష్ ఖాన్ కన్సిస్టెన్సీ లేకపోవడం. సో ఆకాష్ దీప్ కూడా పెద్ద గొప్ప బౌలింగ్ చేయలేదు. ఓన్లీ రతి ఒక్కడే కొంచెం వాళ్ళకు ఇంప్రెసివ్ గా కనబడ్డాడు. అండ్ అతన్ని కూడా అటాక్ చేయడం చూసాం కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో. బట్ అదర్వైజ్ ఐ థింక్ బౌలింగ్ విషయంలో వాళ్ళు నిజంగా కొంచెం శ్రద్ధ తీసుకున్నట్టుగా కనబడలేదు నరేష్. బికాస్ ఈవెన్ ఆక్షన్ అప్పుడే ఓన్లీ వన్ ఫారిన్ బౌలర్ తోటి వాళ్ళు వచ్చారు అంటే జస్ట్ అర్థం చేసుకోండి. అంటే వాళ్ళకు ఇండియన్ బౌలర్స్ పైన కాన్ఫిడెన్స్ గానే ఉండింది. బట్ ఇండియన్ బౌలర్స్ పైన కాన్ఫిడెన్స్ ఉండడం అనేది ఇట్స్ ఓకే. బట్ మయాంక్ యాదవ్ స్టార్టింగ్ లో లేకపోవడం, ఆకాశ్ దీప్ లేకపోవడం, సో ఇవన్నీ కూడా నేను ఏమనుకుంటానంటే వాళ్ళకు మైనస్ అయిపోయినాయి స్టార్టింగ్ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో లక్నో సూపర్ జైంట్స్ ఏదైతే మెగా వేలంలో అనుకున్న స్థాయిలో బౌలింగ్ డెడ్ మీద కంప్లీట్ గా స్ట్రాంగ్ చేసుకుని పొజిషన్స్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టలేకపోవడం ఇక్కడ ఎఫెక్ట్ చూపించిందని చెప్పేసి సుధీర్ చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం రిషబ్ పంత్ మీద ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోవడం వల్ల ప్రెషర్ అయితే ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ కావచ్చు, కెప్టెన్సీ ప్రెషర్ కూడా మనకు కనిపించింది. సో ఒక్కో సీజన్ అలా అవుతుందని చెప్పేసి సుధీర్ చెప్తున్నారు. అలాగే టాప్ 3 మీద ఎక్కువగా డిపెండ్ అయిపోవడం, పూర్తిగా కంప్లీట్ గా మిగిలిన బ్యాటర్లు ఎవరు కూడా రాణించకపోవడం, పేస్ బౌలింగ్ అటాక్ అని ఉన్న బెంచ్ లో ఉన్న ప్లేయర్స్ కూడా కంప్లీట్ గా ఉపయోగించుకోలేకపోవడం ఇక్కడ లక్నో ప్లే ఆఫ్ అవకాశాలను దెబ్బతీసిందని చెప్పేసి సుధీర్ చెప్తున్నారు. సో ఇది లక్నో సూపర్ జైంట్స్ 2025 సీజన్ సంబంధించి లక్నో సూపర్ జైంట్స్ మీద రివ్యూ. కీప్ వాచింగ్ టైల్ స్పోర్ట్స్.